ఈ రోజుల్లో ప్రతి ముఖ్యమైన పనికి ఆధార్ కార్డు అవసరం. బ్యాంకుల నుండి ప్రారంభించి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్ కార్డు అవసరం. ప్రభుత్వ పనిని సులభతరం చేసేందుకు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గడువు విధించింది. ఈ నిర్ణీత గడువులోగా మీ ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆధార్ పాన్ కార్డులను లింక్ చేసుకోవడానికి డిసెంబర్ వరకు గడువు ఉంది. ప్రతి ఒక్కరూ ఈ తేదీలోగా తన ఆధార్ కార్డును తన పాన్ కార్డుతో లింక్ చేయాలి. వివిధ నివేదికల ప్రకారం డిసెంబర్లోగా ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే ప్రభుత్వం పాన్ కార్డ్ని డియాక్టివేట్ చేసే లేదా రద్దు చేసే అవకాశం ఉంది. నిజంగా ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ రద్దు అవుతుందా? వివిధ చార్టెడ్ అకౌంటెంట్లు నిపుణుల సమాచారం ప్రకారం ఇది తప్పు అని ఎత్తి చూపారు. గతంలో పాన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధించడానికి గడువు విధించినప్పటికీ లింక్ చేసుకోలేని వారి పాన్ కార్డులు యాక్టివ్గానే ఉన్నాయి. ఆధార్ పాన్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ రద్దు కావచ్చు, కానీ అది ఎప్పటికీ రద్దు కాదు. జరిమానా చెల్లించిన తర్వాత మాత్రమే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయవచ్చు. 1000 రూపాయల జరిమానా చెల్లించిన తర్వాతే పాన్ కార్డులు మళ్ళీ యాక్టివేట్ చేస్తారు. మీరు ఆదాయపు పన్ను శాఖ ఆన్లైన్ పోర్టల్లో సందర్శించడం ద్వారా మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేయబడిందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా www.incometax.government.in పై క్లిక్ చేయండి. తదుపరి క్విక్ లింక్ ఎంపికపై క్లిక్ చేయండి. అక్కడ లింక్ ఆధార్ స్టేటస్ ఎంచుకోండి. అప్పుడు కొత్త వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ను నమోదు చేయాలి. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్ లింక్ ఉందో లేదో ఇక్కడ తెలుసుకుంటారు.